యొక్క జలగా అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. వాస్తవాన్ని చేశాడా? ఓటు అడిగే హక్కుందా ఈ జలగకి? ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు చేస్తాను చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తానని నమ్మకం ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాడా లేదా? 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారం లేక రావాలని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నాను. నేను వస్తానే రెండవ సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండవ సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ ఆలోచిస్తున్నాను. కొన్ని రోజులు చేస్తారు. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగల పడ్డారు, పులివెందుల రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతం చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ ఎన్నికలు మీరు ఒకటే చూడాలి, న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలవి. అవునా కాదా? ఈరోజు మనం అందరం చూస్తున్నాం. దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశారు. కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు. రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ. మీరు కానీ ఫ్యాన్ కానీ తిరిగితే మీ పని గోయిందా గోయిందా తిరగనిస్తారా అని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాడు వేయాలని ఆలోచించాడు. మీరు చేయాల్సింది ఫ్యాన్ కూడేయాలి. కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద రాజముద్ర ఇస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చెప్పండి. చెత్తబుట్లో మానేస్తా. తమ్ముళ్ళు, ఏదైతే నేను చెప్పానో మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట రిజిస్ట్రేషన్, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. అదే మరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఒక ఆఫీసర్ని పెట్టి, అది కూడా గుమస్తా, జగన్మోహన్ రెడ్డి గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్నీ ఆయన కంట్రోల్లో పెడతాడంట. మట్టి, భూమి, భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఇప్పుడు తమలో మీ భూమి మీద కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి,
ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా ఇప్పుడు, మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశాను చంపేసి, అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేసిన, అవునా కాదా? ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన శ్రమజీవి తాగి మద్యం, మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు. 60 రూపాయలు కోట్ల బాధ్యత తమ్ముడు. ఇప్పుడు 200 ఎవరో కాదా? ఎవరు జోబులేకపోతాను తమ్ముడు అని అడుగుతున్నా. మీకు అంతా కూడా జేబు రెండు ఎవరో కదా? చెగ్గు వైపు రెండు. అది తాగితే 1 క్వార్టర్ తాగితే కిక్కివ్వదు, 2 క్వార్టర్లు తాగితే కడుపులో మంట వస్తుంది. అది జగ్గుబాయ్ బ్రాండ్ స్పెషాలిటీ, అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా. వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా. తమిళలో కుంభకోణాల మీద కుంభకోణాలు. ఇసుక గోదావరి ఇక్కడే ఉంది, దొరుకుతా ఉందా ఇసుక మీకు? నేనున్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారా లేదా? అప్పుడు 1000 రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ ఇంటికి వచ్చేది, అవునా కదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అంటూ కడుపు నింపుకోలేకపోయారు. వాళ్ళ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అడుగుతున్నా, మధ్యలో వేలాది కోట్ల రూపాయలతో చేశాడు. నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది చేస్తా అని చెప్పింది మా రామరాజు, మా తమ్ముడు. నేను గుర్తుపెట్టుకుంటా, ఉండిలో మీకు హామీ ఇస్తున్నా. రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరూ చూస్తాడు. ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను రాత్రంతా మేలుకున్నాను. కోర్టులకు వేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకోవడానికి ఆ రోజు మీరు చేసిన ప్రయత్నం నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా కనపరుస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిలదొక్కున్నాడు, పోరాడాడు. మామూలు పోరాటం కాదు. నేనైతే 5 ఏళ్ళు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపిస్తున్న తమ్ముళ్ళు. ఈ ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్న స్వర్ణ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు. దాని ఫలితమే రఘురామకృష్ణరాజు. ఏ తమ్ముళ్ళో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజార్టీతో కల్పిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు. 3 రోజులే ఎన్నికలు. పోలింగ్ స్టేషన్ తట్టరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలా గొడ్డలు మీ ఇంటికి? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. తమ్ముళ్ళు,
10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగే జగన్ ఒక చెలగా మీ ఆస్తులు ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు బందిపోటు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? స్వాగతం పలుకుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఓటే చెప్తున్నా. మీరు కానీ ఫ్యాన్కు ఓటేస్తే పని చేస్తే మీ మెడకు ఊరేసుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీ భూమి మీది కాదు, మీ భూమి మీ బిడ్డ అని చెప్పి జగందరిపోతుంది. బిడ్డని పెద్దల ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాడు తిప్పుడు. అలాంటి దొంగ ఇతను, అలాంటి ఆయన అవసరం లేదు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికీ. అందుకే నేను అడుగుతున్నా, 7 గంటల లోపలనే మన ఓట్లు పూర్తి కావాలి. రెండోది, ఓటుకి 5,000, 10,000 ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఓటేస్తారా తమ్ముళ్ళు? అప్పుడే ఓట్లు కొని ప్రారంభించారు. నేను ఒకటే, ఆ పాపిష్టి డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు. అందుకే అడుగుతున్నా, 6 గంటలు నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుణ్ణి మొక్కండి, సంకల్పం చేయండి. తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా దిక్కుల్లో నాయకులందరూ పార్టీలోకి వస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు. స్వచ్ఛందంగా కేసిందా లేదా? మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. అక్కడ రైతులు ధైర్యంగా ఉండండి, సర్వశక్తులు కూడగట్టుకోండి. 2 అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది. ఆ తర్వాత అక్వా రంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవసరమైతే 500 టన్నుల కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు. ఎన్ని అవసరమైతే అన్ని ఇచ్చే బాధ్యత మాదే. ఇంకో పక్క ఏరియేటర్లన్నీ కూడా సబ్సిడీ పైన ఇస్తాం, మేతను కూడా నియంత్రణ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు నేర్పిస్తాం. నేను ఒకటే చూస్తున్నా, మీ ఉత్సాహం చూస్తే ఎండ కూడా లెక్కలేదు, కానీ టైం అవుతుంది. 5 గంటలకి 4 మీటింగ్లు పూర్తి చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ప్రత్యేకంగా ఉండికొచ్చా. రేపే చివరి రోజు, నీకు చెప్పడానికి వచ్చాను. ఉండి నుంచి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను. ఈ రాష్ట్రంలో అహంకారి పోవాలి, సైకో పీడ విరగడైపోవాలి, విధ్వంసానికి నాంది పలకి విముక్తి కలిగించాలి, దోపిడీని అరికట్టాలి. సిద్ధమా తమ్ముడు అడుగుతున్నా? సిద్ధమైతే పార్లమెంట్కి, కమలానికి, అసెంబ్లీకి సైకిల్ కేసి గెలిపించండి. అదే మీరు ఇచ్చే బ్రహ్మాండం. రెండోది అడుగుతున్నా,